तस्याग्रजं गुरुपुरीं माधुरीं कोष्ठवाटी राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रतितकृपया श्रीगुरुं तं नतोऽस्मि। येयं सदा परिभवक्रमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालं भवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। वृंदा 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 वृंदावनी 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 विश्वपूजिता 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 विश्वपावनी 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 पुष्पसारा 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 नंदिनी 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 तुलसी 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 कृष्ण जीवनी कृष्ण जीवनी कृष्ण जीवनी। ఇది తులసిదేవి యొక్క అష్టనామాలు గుర్తున్నాయండి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ పని చేస్తున్నప్పుడు కూడా ఈ అష్టనామాలని స్మరిస్తే చాలు.
భగవంతుడి సేవలు అయినా సరే, ప్రదక్షిణ చేసేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు ప్రతిసారి ఎప్పుడైనా సరే అష్టనామాలు. ఇక కార్తీక మాసంలో అంటే ఇంకా చెప్పక్కర్లేదు. తులసి యొక్క మహాత్మ్యం ఎంతగా ఉంది. నాస్తికుడైనా సరే తులసిదేవికి ప్రదక్షిణ చేస్తాడు, నమస్కారం చేస్తాడు కార్తీక మాసం, నాస్తికులైనా సరే. కనుక తులసి సేవనం ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత దగ్గరగా భగవంతుడికి అవుతాం. కనుక తులసి సేవన చేయకుండా ఎవరు కూడా భగవంతుని పొందలేరు. కనుక తులసి సేవ. సరే, మనం నిన్న 4 శ్లోకాలు చెప్పుకున్నామంటే ఇంకొక 4 శ్లోకాలు ఉన్నాయి. ఇంకొక విశేషం, ఈరోజు హేరా పంచమి, అత్యంత పవిత్రమైన దినము హేరా పంచమి. ముందు 4 శ్లోకాలు చెప్పుకుంటాం. తర్వాత 5వ శ్లోకం, రథారూఢో గచ్చన్ ప్రతిమిలిత భూదేవ పటలై స్తుతి ప్రారుద్ధావం ప్రతిపదము పాకర్ణ్య సదయ దయా సింధు బంధు సకల జగతాం సింధు సుదయ జగన్నాథ స్వామి నయన పదగామి భవతి. శంకరాచార్యులు అంటున్నారు, ఓ జగన్నాథ స్వామి, మీరు నా కంటికి ఎదురుగా రండి, దర్శనం ఇవ్వండి, కంటికి కనిపించండి ఒకసారి. ఏ స్వామిని అడుగుతున్నారు ఇక్కడ? రథారూఢో గచ్చన్, రథం మీద కూర్చొని బయలుదేరుతున్న స్వామి జగన్నాథ స్వామి. ప్రతిమిలిత భూదేవ పటలే, ఈ పృథ్వీనంతటికి పవిత్రం చేయడానికి గర్భగుడి నుండి బయటకు వస్తున్న స్వామి. స్తుతి ప్రారుద్ధావం ప్రతిపదం పాకర్య సదయ, ప్రతి అడుగడుగున దేవతలు, ఋషులు, మునులు, పూజారులు, భక్తులు, వారు వీరు అందరూ కూడా ప్రతి పదం ఆయన వేసే ప్రతి అడుగుకి స్తుతిస్తున్నారు స్వామిని. అద్భుతంగా స్తుతిస్తున్నారు అంటే కూడా ప్రతి పదం పాకర్య సదయ, ప్రతి అడుగడుగున ఆయన వేసే ప్రతి అడుగుకి స్తుతిస్తున్నారు ఇక్కడ భక్తులు అందరూ. దయా సింధు బంధు సకల జగతం, అంత జగతందరికీ కూడా దయ కల్పించడానికి దయా సింధు, సింధు అంటే సముద్రం. ఆయన యొక్క దయ సముద్రంతో పోల్చారు. సముద్రం ఏ విధంగా అపరిమితం, పరిమితం ఎప్పుడు కాదు, ఎక్కడ చూసినా కూడా అటువైపు ఇటువైపు ఎక్కడ చూసినా కూడా నీళ్ళే నీళ్ళు. అలాగే ఆయన యొక్క దయ కూడా అపరిమితము. సింధు సుతయ, అది సింధు సుతయ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కూడా ఆవిడ కూడా కృప చేస్తుంది. అటువంటి లక్ష్మీ సమేతమైన శ్రీ జగన్నాథ స్వామి ఒకసారి నా కంటికి ఎదురుగా కనిపిస్తే బాగుంటుంది, దర్శనమిస్తే బాగుంటుంది అని చెప్పి శంకరాచార్య వారు 5వ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా 6వ శ్లోకం, పరం బ్రహ్మ పీడ కువలయదలో పుల్లనయనం నివాసీ నీలాద్రు నిహిత చరణో నంత శిరసి రసానందే రాధ సరసవపరాణి నరసుకు జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే. పరం బ్రహ్మ పీడ కువలయతలో పుల్లనయనం, స్వయంగా పరబ్రహ్మం స్వామి, పరతత్వం ఆయన భగవంతుడు కృష్ణుడు. పరతత్వము మొత్తం బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఆధారం పరతత్వము. ఆ పరతత్వము ఒక స్థలంలో లేదు, ఒక దగ్గరగా మనం చూడాలంటే జగన్నాథ స్వామి, గోపీనాథ్. మొత్తం పరతత్వం అంతా ఎవరి మీద ఆధారపడిందంటే స్వామి మీద. స్వామి సాకార రూపుడు, కాళ్ళు, చేతులు, ముఖం, నోరు అన్నీ ఉంటాయి. ద్విభుజ రూపధారి అయిన మురళి వాయించే కృష్ణుడే ఆధారం అందరికీ. చతుర్భుజ నారాయణుడికైనా సరే, ఎన్ని రూపాలు ఉన్నాయి అవతారాలు, బలరాముడికైనా సరే, ప్రతి వారికి కూడా ఆధారము ద్విభుజధారి అయిన కృష్ణుడు. 2 చేతులు వేసుకొని మరి మురళి వేణువు వాయిస్తున్నారు కృష్ణుడు. పీతాంబరం, త్రిభంగ లలిత రూపం, కౌస్తుభం మణి, మరి తల మీద నెమలిపించి ఈ సాధారణమైన బాలులా కనిపిస్తున్నాడు. 2 భుజాలే ఉన్నాయి, వేణువు పట్టుకొని ఉన్నాడు. ఈ స్వామి అన్నిటికీ ఆధారం పరతత్వం. ఆయన నుండే క్షీరోదక సాయి విష్ణువు,
గర్భోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు. ఇక చతుర్వ్యూహాలు సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాసుదేవుడు. ఇది నలుగురు. ఈ చతుర్వ్యూహం అని అంటారు. ఈ వ్యూహమే ఆధారం ఈ ముగ్గురికి: క్షీరోదక సాయి, గర్భోదక సాయి, కారణోదక సాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎన్ని రకాల వైకుంఠాలు, ఎన్ని మూర్తులు ఉన్నాయి, ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి, అన్నిటికీ ఆధారం కృష్ణుడే. అన్ని అనంతకోటి వైష్ణవ లోకాలు ఉన్నాయి, విష్ణు లోకాలు అనంత కోటి ఉన్నాయండి. ఒక్క వైకుంఠం కాదు అనుకుంటారు, ఒక వైకుంఠం ఉంటుంది, అందరూ అక్కడికి వెళ్తారు. నిజానికి అనంత కోటి విష్ణు లోక నమ్ర పద్మ సజ్జార్చిత హిమాద్రిజ పులోమజ విరంచిజ వరప్రదే అపార సిద్ధి విద్య వృద్ధి దీప్తి. సో ఈ విధంగా స్తుతిస్తున్నారు రాధారాణి. అనంత కోటి విష్ణులోకాలను కూడా రాధారాణి అంటే కృష్ణుడి మీద ఆధారపడదు. విష్ణులోక రకరకాల అవతారాలు, మరి ఎన్ని రకాల అవతారాలు అంటే వారికి సపరేట్గా ఒక వైకుంఠ లోకం ఉంటుంది. వామనమూర్తి ఆయన సపరేట్గా వైకుంఠం ఉంటుంది, ఆయన భక్తులందరూ అక్కడికి వెళ్తారు. అలాగే వరాహమూర్తి, కూర్మ అవతారం, నృసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, ఇలా రకరకాల. మరి ఎన్ని అవతారాలు అంటే సముద్రంలో అలలని ఎవరైతే లెక్క పెట్టలేదు, అలాగే అవతారాలను కూడా లెక్క పెట్టలేదు. అన్ని కోట్ల అవతారాలు, ప్రతి క్షణం కూడా అవతారం. ఇప్పుడు కూడా ఏదో ఒక లోకంలో ఏదో ఒక బ్రహ్మాండంలో అవతారం తీసుకునే ఉంటారు, లీల చేస్తూనే ఉంటారు స్వామి. అటువంటి పరబ్రహ్మ పీడ కోడయలో పుల్లనయం నివాసి నీలాంధ్రు నిహిత చరణం నంత శిరస్సు. ఇప్పుడు ప్రస్తుతం ఆ పరతత్వం ఎక్కడుంది? నీలాద్రి, నీలాచల ధామంలో ఉంది. మొత్తం పరతత్వంలో ఒక చోటుకు వస్తే ఆయనే జగన్నాథ్. ఈ పరతత్వం అంతా ప్రస్తుతం నీలాచల పర్వతం, నీలాచల పర్వతంలో, నీలాచల ధామంలో, నీలగిరి లోపల, నీల గుహలో నీలమణి రూపంలో ఉన్నారు స్వామి. బ్రహ్మ యొక్క 50 సంవత్సరాలు, బ్రహ్మ యొక్క ఒక రోజు గురించి నేను చెప్పుకున్నాను. 1000 సార్లు చతుర్యుగం రొటేషన్ అయితే 12 గంటలు బ్రహ్మకి. ఇటువంటి 12 గంటలు మళ్ళీ అయితే ఒక రోజు. ఇలాంటి రోజులు 30 అయితే నెల, ఇలాంటి నెలలు 12 అయితే ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు 50. బ్రహ్మ యొక్క 50 సంవత్సరాల పాటు నీలమాధవుడు రూపంలో స్వామి దర్శనం ఇచ్చారు. 51 స్టార్టింగ్ సత్యయుగంలో ఇంద్రధనుడు మందిరం తయారు చేయడం, స్వామి ప్రకటన అవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు 51 సంవత్సరం జరుగుతుంది. ఇది కలియుగం అంటే ఆరంభం. సరే, అటువంటి స్వామి ఇంకా ఏంటి? రసానంది రాధా సరసవపురాలింగని చూడండి. కృష్ణుడు రాధారాణి విరహంలో జగన్నాథ స్వామి రూపం తీసుకున్నారు. మనం చెప్పుకోండి, కృష్ణుడు రాధారాణి విరహం ఇంతగా అయిపోయింది, కాళ్ళు చేతులు లోపలికి వెళ్ళిపోయాయి. ఎలా? తాబేలు అవసరం లేనప్పుడు కాళ్ళు చేతులు లోపలికి వెళ్ళిపోతాయి, అవసరమైతే తీస్తుంది, బయటకు వచ్చేస్తాం, లేకపోతే లేదు. తాబేలు చూస్తామని. అలాగే రాధారాణి విరహం ఇంతగా తప్పించిపోయింది, వ్యాపించిపోయింది అడుగడుగున, అనుమానం. స్వామి రూపం జగన్నాథ స్వామి రూపం ప్రకటన. గోపాలు, గోపికలు వారి అందరూ విరహంతో. ఇక్కడ రసానంది రాధ సరస గోపురాలింగన జగన్నాథ స్వామి విగ్రహం రాధ ఆలింగన విగ్రహం. ఎందుకంటే రాధారాణి విరహంలో ఉన్నారు కాబట్టి స్వయంగా రాధారాణి వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. అయ్యో, నా కోసం ఇంత విరహమా అంట. అందుకే ఇక్కడ రాధారాణి ఆలింగితమైన ఆ జగన్నాథుడు నా కంటికి ఎదురుగా కనిపిస్తే బాగుంది. శంకరాచార్యులు స్తుతిస్తున్నారు. రసానంది రాధా సరసవపురాలింగన సుఖో. రాధారాణి స్వయంగా ఎవరినైతే ఆలింగనం చేసుకుందో ఆ ఆలింగనంలో సుఖమైపోయాడు, సుఖించాడు జగన్నాథుడు. అటువంటి జగన్నాథ స్వామి నాకు ఒకసారి కంటి ఎదురుగా కనిపిస్తే బాగుంటుంది, దర్శనం ఇస్తే బాగుంటుంది అని చెప్పి. నవైయాచే రాజ్యం నచ కనక మాణిక్య విభవం నయాచేహం రమ్య సకల జనకామ్యం వరవతం
సదా కాలే కాలే ప్రమదపతిన గీత చరిత జగన్నాథ స్వామి నయన పదగామి భవతి. 7వ శ్లోకంలో నవయ్యాచే. సో జగన్నాథుడు దర్శనం ఇచ్చినట్లున్నారు ఆయనకి. ఆది శంకరాచార్య ఎదురుగా వచ్చి దర్శనం ఇచ్చారేమో. సరే ఇంతగా స్తుతిస్తున్నారు మీరు, ఏం కావాలి కోరుకోండి అని అడిగింది. వెంటనే శంకరాచార్యులు అంటున్నారు, స్వామి ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించింది ఏదో నేను కావాలని కాదు, ఏదో వరాలు అడగడం కోసం నేను స్తుతించలేదు. మరి ఏమీ అక్కర్లేదా? ఏమేమి అక్కర్లేదేంటి చెప్పండి ఒకసారి. నవయ్యాచే రాజ్యం అక్కర్లేదు స్వామి, బ్రహ్మాండాలు లోకాలు నాకేం అక్కర్లేదు. మీరు సంతృప్తి అయిపోయి ఫలానా లోకం తీసుకోండి, ఏలుకోండి. ఎలా? ధ్రువుడికి ధ్రువలోకం ఇచ్చారు స్వామి. తర్వాత ఆయన వద్దన్నారు. ఆయన కూడా నీ మనసులో ఉంది కాబట్టి వచ్చావు, వచ్చి తపస్సు చేశావు. మరి ఇప్పుడు వద్దంటున్నావు, ఎందుకంటే నా రూపం చూసి వద్దంటున్నావు. ఈ రూపం చాలు, కానీ ఈ తపస్సు చేశావు కదా, ఈ నా సంతృప్తి కోసం నీకు ధ్రువలోకాన్ని ఇస్తున్నాను అని చెప్పి ధ్రువుడికి ధ్రువలోకం ఇచ్చాడు. నిజానికి ధ్రువుడు కోరుకోలేదు. నా భక్తుడు ఎప్పుడు కూడా పైన ఉండాలి. వైకుంఠ లోకంతో సమానమైన లోకం ధ్రువలోకం. ఏ లోకమైతే ప్రళయంలో కూడా నష్టం కాదు. సప్త ఋషులు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, అదే ధ్రువలోకం. స్వామి నాకు ఏ లోకాలొద్దు, రాజ్యం వద్దు, ఏమొద్దు స్వామి. నవయ్యాచే రాజ్యం నాకొద్దు స్వామి. నచ్చ కనక మాణిక్య వివరం. ఇక ఐశ్వర్యం కూడా అక్కర్లేదు స్వామి. మరి రకరకాల విభూతులు, ఫలానా రూపం తీసుకుంటే బాగుంటుంది, ఫలానా విధంగా భోగిస్తే బాగుంటుంది, ఇలా రకరకాల అదేం వద్దు స్వామి. నాకు లోకాలు వద్దు, వైభవం వద్దు, ఐశ్వర్యం వద్దు, ఏమంటారు. నయాచేహం రమ్యాం సకల జనకామ్యాం వరవరం. పెద్ద మహావీరులు, పెద్ద త్రిభువనాన్ని జయించిన వారు కూడా ఒక అందమైన భార్య కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ అంటున్నారు నవయ్యాచే రమ్య, అందమైన భార్య కదా స్వామి. నవయ్యాచేహం రమ్య సకల జనకాన్ని, అందరూ కోరుకునే అందమైన భార్య, అటువంటి భార్య కూడా నాకు అక్కర్లేదు స్వామి. సకల జనకామ్యం వరబదు. ఏదైనా పురుషుడికి స్వయంగా భగవంతుడు వచ్చి ఏదైనా వరం కోరుకోమంటే మరి సర్వసాధారణంగా మంచి భార్య కోరుకుంటాం. ఇక్కడ నవయ్యాచేహం రమ్యం అంటే అందమైన భార్య అక్కర్లేదు స్వామి. నాకు అందరూ కోరుకునే సకల జనకామ్యం వరబదు అక్కర్లేదు స్వామి. నాకు మరి ఇంకేం కావాలి చెప్పండి. మరి ఇంత బాగా స్తుతించారు మీరు, ఏదో ఒకటి ఉంటుంది కదా కోరిక. మరి సరే నేను వరం చూస్తాను, ఏం కావాలో కోరుకోండి అని చెప్పి జగన్నాథుడు అడిగినట్టున్నాను. వెంటనే అంటున్నారు సదా కాలే ప్రమదపతిన గీత చరితో. ప్రమదపతిన, ప్రమదాలంటే భూతాలు ప్రేతాలు ఇవన్నీ కూడా. వాటికి పతి ఎవరు? శివుడు. చూడండి, శివుడు విచిత్రం. నిజానికి భగవంతుడి యొక్క తమోగుణ అవతారమే శివుడు. భగవంతుడికి శివుడికి భేదం లేదు. అలాగని శివుడు భగవంతుడు ఒకటి కాదు. రజోగుణ అవతారం బ్రహ్మ, సత్వగుణ అవతారం విష్ణువు, తమోగుణ అవతారం శివుడు. సరే, రజోగుణ అవతారము ఆ యొక్క స్వభావం గుణాలు బట్టి ఆయా రూపము, ఆయా యాక్టివిటీస్ జరుగుతాయి. బ్రహ్మ రజోగుణవంతుడు, రజస్సు. ఆయన వేషం కూడా రజోగుణంగానే ఉంటుంది. కమలం మీద కూర్చొని ఉంటారు. చతుర్ముఖంలో వేదాలు స్తుతిస్తుంటారు ఎప్పుడు కూడా. అంతా రజస్సు అంటే సృష్టించడం రజోగుణం, జీవుల్ని సృష్టించడం రజోగుణం. ఇక తమో గుణం దగ్గరికి వద్దాం. తమో గుణం ఆయన గుణము స్వభావం ఎలా ఉందో వేషం కూడా అలాగే ఉంటుంది. తమో గుణం శివుడు, ఆయన వేషం ఎలా ఉంటుంది?
పులి చర్మం వేసుకొని ఉంటారు. బట్టలు కూడా ఏం అక్కర్లేదు, ఒకసారి పులి చర్మం వేసుకున్నామంటే ఇంకా చిరిగేది లేదండి, లైఫ్ లాంగ్, ఎవర్ లాస్టింగ్. ఇక హారాలు ఇవన్నీ అక్కర్లేదండి. మరి హారాలు, బంగారు హారాలు కానీ ఇంకా వెండి హారాలు ఏదో ఒకటి హారాలు వేసుకున్నాం అనుకో, కొంతకాలం అయిన తర్వాత షైనింగ్ పోద్ది కదా, లేకపోతే ఇరిగిపోద్ది. మరి ఎందుకు అక్కర్లేదు? సర్పాలే, రకరకాల విష సర్పాలే ఆయనకి హారాలు. మరి బాజుబంధం చేతులకి కాళ్ళకి అన్నిటి కూడా సర్పాలు. వేషం చూడండి. సరే, ఇంకా సోపు క్రీములు ఇవన్నీ అక్కర్లేదు. శ్మశానంలో లభించే మరి భస్మం చూడండి. ఇటువంటి వస్తువు లేదు, ఏ వస్తువునైతే శివుడు గ్రహించడం లేదు. చివరికి చచ్చి భూతాలు ప్రేతాలు అయిన తర్వాత కూడా శివుడు గ్రహిస్తున్నాడు. చూడండి ఎంత దయగలిగిన వాడు శివుడు. భూతాలు ప్రేతాలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? ఎందుకైనా పనికి వస్తాయి. మరి కర్మానుసారంగా ప్రేతాలు భూతాలు పిశాచులు అయిపోయాయి. మరి వాటి ఆకారం ఎలా ఉంటుంది? ఒక కాలు ఉంటుంది, 3 కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, 5 కాళ్ళు ఉంటాయి, లేకపోతే 10 తలకాయలు ఉంటాయి. అది ఒక చెయ్యి ఉంటుంది, ఒక చెయ్యి ఉంటుంది, ఒక కాలు ఉంటుంది, ఇంకో కాలు. ఈ విధంగా వికారంగా ఉంటాయి భూతాలు ప్రేతాలు. వాటన్నిటికి కూడా పత్తి అంటే వాటన్నిటికీ రక్షించేది మరి ఆధారం శివుడు. స్వయంగా దక్షుడు ఎప్పుడైతే శివ విరోధి అయిపోయాడు, శివుడిని ద్వేషించడం మొదలుపెట్టాడు దక్ష ప్రజాపతి. స్వయంగా విష్ణువు కూడా రాలేదు. మరి శివుడిని ద్వేషిస్తున్నావు, నీ దగ్గర నేను ఎందుకు వస్తాను అని చెప్పి యజ్ఞపతి విష్ణువు రాలేదు. ఎప్పుడైతే తర్వాత శివుడితోటి మంచి సంబంధం పెట్టుకొని శివుడిని స్తుతించారో, మేక తలకాయతోటి, ఇప్పుడు శివమందిరం పైన మేక తలకాయతోటి ఒక విగ్రహం ఉంటుంది చూసారా? మేక తలకాయ ఆయనే దక్ష ప్రజాపతి. తర్వాత తలకాయ వీరభద్రుడు వచ్చి తలకాయ తీసేశాడు. తర్వాత శివుడు దయదలిచి మరి ఆ యజ్ఞ కోసం మేకనే తీసుకొచ్చి మేక తలకాయ తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు బంబం బోలి మేక ఎలాగా బెక్ 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 అని అరుస్తూ ఉంటుంది. అలా శివుడిని స్తుతిస్తుంటాడు ఈ దక్ష ప్రజాపతి. శివాలయం పైన ఉంటుంది మేక తలకాయ. ఆయన భక్తుడైపోయాడు. ఈయన ప్రమదపతిన గీత చరితో. ఎలా శివుడు ప్రమద అంటే భూతాలు ప్రేతాలు వాటన్నిటి కూడా ఆధారం శివుడు. అటువంటి శివుడు మీ యొక్క చరిత్రని, మీ యొక్క లీలల్ని ఎప్పుడు నిరంతరం గాయం చేస్తూ ఉంటాడు. చూడండి శివుడు ఆయన అన్నిటినీ స్వీకరిస్తారు. శ్మశానంలో చూడండి, జన్మ తీసుకున్న ప్రతివాడు కూడా శ్మశానానికి వెళ్ళాలి. వెళ్ళకుండా ఎవరైనా ఉంటాయా? జన్మ తీసుకున్నాడంటే శ్మశానానికి వెళ్ళక తప్పదు, ప్రతివారు వెళ్ళాలి. జీవితం శ్మశానానికి మరి అక్కడే ఉంటారు, కాచు కూర్చుంటారు శివుడు. ఇక్కడికి రాకుండా ఉంటావా? మరి అక్కడ ఇక్కడ వెతికితే కనిపిస్తావు, కనిపించవు. కానీ ఇక్కడికి రాకుండా ఉంటాయి. చచ్చినప్పుడు ప్రతివాడు వస్తాడు ఇక్కడికి. వచ్చినప్పుడు శివుడు ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే స్వీకరిస్తాడు శివుడు. కర్మానుసారంగా భూతము ప్రేతమైంది, మరి శివుడే ఆధారం. మరి కొన్ని ఆత్మహత్య చేసుకున్నాడు ఒక వ్యక్తి, మరి వెంటనే శరీరం రాలబడి భూతము ప్రేతము కాలంలో మరి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఇలా యాక్సిడెంట్ ఏదో ఒకటి మొత్తానికి కారణం శరీరం వదిలేశారనుకోండి. అప్పుడు కూడా మరి శరీరం మీరు వస్తారని మేము కలగనమా అంటారు. మీరు వస్తారని, మీరు ఆత్మహత్య చేసుకుంటారని మాకేమైనా ముందేమని తెలుస్తాయి? ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా మాకు. సరే, భూతం ప్రేతం శరీరం ఫ్రీగా ఉంది, తీసుకోండి, తర్వాత చూద్దాం. మరి నానా రకాల యాతనలు అనుభవిస్తారు భూతం ప్రేతం శరీరం. అటువంటి పరిస్థితులు కూడా శివుడు స్వీకరిస్తారు. అయ్యో మరి నేను తప్ప నీకు ఎవరున్నారు చెప్ప, సరే వచ్చేసే నా దగ్గరికి అని చెప్పి స్వీకరిస్తాడు.
ఓకే. ప్రమదపతిన గీత చరిత్రుడు. ఏ శివుడైతే నిరంతరము కృష్ణుడి యొక్క గుణాల్ని గానం చేస్తూ ఉంటారో అటువంటి శివుడు లాగా నేను కూడా సదా కాలే ప్రతి క్షణం కూడా మిమ్మల్ని స్మరిస్తూ ఉంటాను. అటువంటి జగన్నాథ స్వామి ఒకసారి జగన్నాథ స్వామి నయన పథకాన్ని దొరుకుతుంది. 8 శ్లోకాలు ఉన్నాయండి. 8 శ్లోకాలు కంఠస్థం చేస్తే మంచిది. ఎక్కడైనా నెట్లో దొరుకుతాయి 8 శ్లోకాలు. ఇక 7 శ్లోకాలు అయిపోయాయి. 8వ శ్లోకం. హరత్వం సంసారం ధృతతరమసారం సురపతే హరత్వం పాపానాం వితతిమపరం యాదవపతే అమోదీనే నాథే నిహితచరణో నిశ్చితమిదం జగన్నాథ స్వామి నయన పథకాన్ని భవతులు. హరత్వం సంసారం, ఈ భయంకరమైన జన్మ మృత్యు జరా వ్యాధి, ఇదే సంసారం. సంసర్గం. సంసారం అంటే స్థిరంగా ఉండదు, దాన్నే సంసారం అని అంటారు. సంసారం అంటే ఎప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది, దాన్నే సంసారం అని అంటారు. స్థిరంగా ఏదైనా ఉంటుందా ఈ సంసారం? ఏదైనా ఉంటుందా? వయసు కానీ ధనం కానీ మరి ఏది కూడా స్థిరంగా ఉంటుందండి. ఎవరికి ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే ఎవరి దగ్గర కూడా స్థిరంగా ఉండదు. దీనే సంసారం. ఎప్పుడు ఏ వ్యక్తి అబ్బా ఆనందంగా ఉన్నాను అని ఎవరైనా చెప్తారే? కొంతకాలం కొంత సమయం వాడికి కావాల్సిన వస్తువు లభించిందంటే ఆనందం, మరి ఆ వస్తువు దూరం అయిందంటే దుఃఖం. ఈ సంసారమే దీని యొక్క రచనే అలాగే ఉంది, ఆ విధంగానే రచించారు. అందుకే దుఃఖాలయం అని భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో అంటున్నారు. దుఃఖాలయం అశాశ్వతం. కనుకనే అశాశ్వతం కూడా బాగుంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు కష్టమే రాదు కదా. అశాశ్వతం. శాశ్వతం అయిపోతే గొప్ప అంటుకుంటుంది. మరి పేదోడు దుఃఖంలో ఉన్నోడు దుఃఖంలోనే ఉంటాడు జీవితాంతం. మరి డబ్బులున్నోడు ధనవంతుడు సుఖంలోనే ఉంటాడు. మరి స్థిరంగా అయితే కనుక స్థిరంగా ఏది లేదు. మరి కొంతకాలం కష్టం, మళ్ళీ సుఖం, మళ్ళీ ఇది కష్టం, మళ్ళీ సుఖం, ఇలా ప్రతి వారి జీవితంలో అంతే. అందుకే హరత్వం సంసారం, అటువంటి జన్మ మృత్యు జరావ్యాధి అనే ఈ సంసారాన్ని కేవలం హరించేది, తీయగలిగేది, ఈ బంధనం నుండి మనల్ని తప్పించేది కేవలం కృష్ణుడు మాత్రమే, జగన్నాథ స్వామి మాత్రమే. ఇంకెవరు లేరండి బాబు. జగన్నాథ స్వామి తప్ప ఇంకెవ్వరు కూడా ఈ సంసార బంధం నుండి బయటపడలేరు మనల్ని. ఎంతమంది దేవతలు ఉన్నారు, అందరి దగ్గర వెళ్ళండి, ప్రార్థించండి, కానీ ఎవరు కూడా ఈ సంసార బంధనం నుండి మనల్ని రక్షించలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా సంసార బంధనంలోనే ఉన్నారు కాబట్టి. హరత్వం సంసారం ధృతతరమ సారం సురపతే, ఓ సురపతే, దేవతలు కూడా పతి, ఓ జగన్నాథ స్వామి. హరత్వం పాపానం, పాపాలను హరించేది కూడా హరి. చూడండి, బ్రజే ప్రసిద్ధం నవనీత చోరం గోపంగణానాం చదుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమా. ఎంతమంది దొంగలున్నారు, దొంగల్లో అత్యంత నిపుణుడు, ఇంక ఈయనకు మించిన దొంగలు ఇంకెవరు లేరు. శ్రేష్టమైన దొంగ కృష్ణుడు. మరి ఇంత చౌరాగ్రగణ్యం, ఎంతమంది ఈ సంసారంలో, ఈ బ్రహ్మాండంలో, అనంతకోటి బ్రహ్మాండాల్లో దొంగలు ఉన్నారు. అందరికంటే మంచి దొంగ, మరి శ్రేష్టమైన దొంగ, గొప్ప దొంగ, మరి అగ్రగణ్యుడు కృష్ణుడు. చౌరాగ్రగణ్యం పురుషం నమాన, కేవలం అది కూడా పురుషుడు మాత్రం, ఆయనే పురుషుడు. ఇంకెవరు మిగతా దొంగలండి వాళ్ళు పురుషుడు కాదు, జీవుడు వాళ్ళు. అది కూడా ప్రత్యేకంగా పురుషుడు. బిల్వమంగటముడు రాశారు ఈ చౌరాగ్రగణ్యం పురుషం నమాన, చౌరాగ్రగణ్యం అష్టకం. మొట్టమొదటి శ్లోకంలో ఏమంటున్నారంటే బ్రజే ప్రసిద్ధం. మరి బ్రజభూమిలో ప్రసిద్ధమైపోయారు, ఫేమస్ అయిపోయారు. మరి ఎందులో ఆయన ఫేమస్? బ్రజే ప్రసిద్ధం నవనీత చోరం.
వెన్న దొంగిలించడంలో ప్రసిద్ధమైపోయారు, మరి ఫేమస్ అయిపోయారు. మరి ఎక్కడైనా వెన్న కనిపించడం లేదంటే ఎవరంటే ఆయన పేరు చెప్పండి. ఫేమస్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, స్టేషన్లో పలానా వీధిలో పలానా దొంగతనం అయింది, బంగారం దొంగతనం అయిందంటే పలానా దొంగే చెప్పేస్తారు పోలీస్ స్టేషన్. పలానా వీధిలో బంగారం దొంగతనం అయిందంటే ఆ వ్యక్తి, మొబైల్ దొంగతనం అయిందంటే ఆ వ్యక్తి. ఎందుకంటే ఫేవరెట్స్ వాళ్ళు ఉంటారు. బంగారమే దొంగిలిస్తారంటే ఇంకేం దొంగిలిస్తారు. డబ్బులు చేతిలో పెట్టినప్పుడు తీసుకోరు, బంగారమే దొంగిలిస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు స్పెషలిస్ట్, వీళ్ళంతా మొబైలే దొంగిలిస్తారు, ఇంకేది తీసుకోరు. 10,000 చేతిలో పెట్టినప్పుడు తీసుకోరు, మొబైల్ కనిపిస్తుందంటే వేసేసుకుంటారు. ఇదంతా మరి పోలీసులు తెలుసుకోవాలి. స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఫోటోలు పెట్టుంటారు చూడండి, వాళ్ళంతా స్పెషలిస్ట్. మరి ఎక్కడ ఏం జరిగిందంటే ఆ ఏరియాలో వీడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. మరి ఇక్కడ వెన్న దొంగిలించబడింది గోకులంలో, నందగోకులంలో, బృందావనంలో వెన్న దొంగిలించబడింది, వెన్న కనిపించడం లేదంటే వెంటనే కృష్ణుడు, ఇంకెవరు లేరు. బ్రజే ప్రసిద్ధం, ఇంతగా ఫేమస్ అయిపోయాడు, ఇంతగా లోకంలో ప్రాముఖ్యం అయిపోయాడు. ఇక నవనీత చోరం, వెన్న దొంగిలించబడిందంటే ఆయన, ఇంకెవ్వరు లేరు. మరి వెంటనే భక్తులు అంటున్నారు, బిల్వమంగళ ఠాగూర్ అంటున్నారు, కేవలం వెన్నే దొంగిలిస్తాడేంటి, ఇంకేం దొంగిలిస్తాడేంటి? మరి చౌరాగ్రగణ్యం, దొంగల్లో దొంగ, పెద్ద దొంగ, మంచి దొంగ, శ్రేష్టమైన దొంగ అంటున్నారు, కేవలం వెన్న దొంగిలించే ఫేమస్ అయిపోయాడే. బిల్వమంగళ ఠాగూర్ అంటున్నారు, లేదు స్వామి, ఇంకా ఉన్నాయి. ఒక్కోసారి ఆయన డైరీ ఓపెన్ చేస్తే ఎప్పుడు ఏమేమి దొంగతనాలు చేశాడు అన్నీ బయటపడతాయి. ఇది ఫ్రంట్ పేజీ, లోపల ఇంకా పేజీలు తీస్తే ఇంకా ఎన్నెన్ని దొంగతనాలు చేశారో అన్నీ బయటపడతాయి. బ్రజే ప్రసిద్ధం నవనీత చోరం, గోపాంగనానం చెదుకూల చౌరం, గోపికల యొక్క వస్త్రాలను కూడా దొంగిలించేది ఆయన. గోపికల యొక్క వస్త్రాన్ని కూడా హరించేది ఆయన. ఇంకా ఏంటి స్వామి, కేవలం వస్తువులే దొంగిలిస్తారంటే ఇంకేం దొంగిలించరేంటి? అనేక జన్మార్జిత పాప చౌరం, ఈ జన్మ కాదు, పూర్వజన్మ కాదు, అంతకుముందు జన్మ కాదు, అనేక కోట్ల జన్మల యొక్క సంచితమైన పాపాన్ని కూడా దొంగిలిస్తారు స్వామి. తన కృపా కటాక్షం ద్వారా దొంగిలిచ్చేస్తారు. మరి అటువంటి చౌరాగ్రగణ్యం పురుషుడు, అటువంటి స్వామి. అహో దీనే నాదే నీత చరణో నిశ్చిత నిదం, హరిత్వం బాబానం వితతి మపరాం యాదవపతి, యాదవులపతి, పాపాన్ని హరించి యాదవపతి. అలాగే అటువంటి అహో దీనే నాదే, ఎవరైతే స్వామి నేను దీనుణ్ణి, నేను అనాథని, స్వామి మీరే నాకు దిక్కు అని ఎవరైతే శరణ పొందుతారో వారికి స్వామి వెంటనే నేనున్నాను అని ముందుకు వస్తారు. అహో దీనుని నేను స్వామి, అహో దీనే నాథే, నువ్వే నా నాథుడికి, ఇంకెవ్వరు లేరు సంసారంలో అని ఎవరైతే పెద్దగా అరుస్తారో, పెద్దగా చేతులెత్తి స్వామిని పిలుస్తారు, వారికి స్వామి సరే నేనున్నాను అని చెప్పి ముందుకు వస్తారు. జగన్నాథం పుణ్యం ఏపడే ప్రయత్న శుచి సర్వపాప విశుద్ధాత్మ విష్ణులోకం సగచ్చతి, విష్ణులోకం వెళ్ళిపోతారు ఎవరైతే ఈ అష్టకాన్ని పఠిస్తారో అంతిమ సమయంలో. పుణ్యం పడే ప్రయత్న శుచి, ఉదయం శుచి శోచ్యం స్నానం అయిపోయిన తర్వాత కూర్చుంటారు, ఈ అష్టకం చదువుతారు, మధ్యాహ్నం సాయంత్రం త్రిషంధ్య 3 సార్లు. సర్వ పాప, అన్ని పాపాలు పోతాయి, విశుద్ధం అయిపోతారు. తర్వాత చివరికి విష్ణులోకం సగచ్చతి, విష్ణులోకం వెళ్తారు. సరే 8 శ్లోకాలు అయిపోయాయి. మరి హేరా పంచమి ఈరోజు, ఆ విషయం గురించి మనం కొద్దిగా చెప్పుకుంటాం. హేరా పంచమి 5వ రోజు, ఈరోజు రథయాత్ర యొక్క 5వ రోజు. నిజానికి అనవసర కాలము మనం చెప్పుకున్నాం. 15 రోజులు స్నాన పూర్ణిమ నుండి 15 రోజులు స్వామి దర్శనం ఎవరికి కూడా అనవసర కాలం అని అంటారు. అనవసరం. ఎప్పుడైతే స్నాన పూర్ణిమ రోజు స్నానం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి స్నాన పూర్ణిమ. స్నానం చేయగానే స్వామికి
ఎక్కడ లేని జ్వరం వచ్చేస్తుంది, ఎక్కడ లేని జలుబు అన్నీ వచ్చేస్తాయి. వెంటనే జగన్నాథుడు, సుభద్ర, బలదేవుడు ముగ్గురు కూడా విశ్రాంతి తీసుకుంటారు. ఇక ఈ 15 రోజులు ఎవ్వరికి దర్శనం లేదు. కేవలం మరి డాక్టరే వస్తారు. మరి డాక్టర్ కూడా రాకపోతే మరి జ్వరం ఎలా తగ్గింది? స్పెషలిస్ట్ ఉంటారు ఈ ద్వైతపదం, వారే వస్తారు, సేవ చేస్తారు. ఈ 15 రోజులు 15 రోజులు అయిపోయిన తర్వాత స్వామి అంటున్నారు, బలరాముడు అన్నారు, ఈ 15 రోజులు మనం విశ్రాంతి తీసుకున్నాము, మనం బయటికి వెళ్ళలేదు. అచ్చా 15 రోజులు ఒకే గదిలో ఉంటే ఎలా ఉంటుంది? మానసికంగా బాగుంటుంది కదా. బలరాముడు అన్నాడు, సరే ఒకసారి వెళ్ళి బయటికి వెళ్దాం, తిరిగి వద్దాం అని అన్నాడు బలరాముడు. జగన్నాథుడు సరే వెళ్దాం. ఈ లోపల సుభద్ర వచ్చింది. సుభద్ర కూడా అన్నది, అన్నయ్య ఒకసారి బయటికి వెళ్దాం, సరదాగా వెళ్దాం, తిరిగి వద్దాం. బలరాముడు, సుభద్ర ఇద్దరు అన్నారు. జగన్నాథ స్వామి ఆలోచిస్తున్నారు, సరే వెళ్దాము, కానీ మీరంటే వెళ్దామని అంటారు, మరి నేను పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ లేకుండా నేను ఎక్కడికి వెళ్తాను? మరి మీరు పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలి. ఎవరితోటి? లక్ష్మీ దేవితో. సరే వెంటనే ఒకసారి ఒక మాట చెప్పిరండి అని బలరాముడు, సుభద్ర అన్నారు. వెంటనే జగన్నాథ స్వామి వెళ్ళారు. లక్ష్మీదేవి, దేవి ఒకసారి నేను బయటకు వెళ్తాను, మా అన్నయ్య మా చెల్లితో ఒకసారి తిరిగి వస్తాను. ఎప్పుడు వెళ్తున్నాను? ఇప్పుడే, రేపొద్దున బయలుదేరుతాను నేను. సరే ఎన్ని రోజుల కోసం ఏంటి? 2 రోజుల కోసమే. ఇలా వెళ్తాం, ఒకరోజు ఉంటాం, ఒకరోజు వెళ్తాం, తిరిగి వచ్చేస్తాం. 2 రోజులే. నిజంగా 2 రోజులే కదా? స్వామి 2 రోజులే. దేవి 2 రోజులే. సరే 2 రోజులు అని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ తిరిగి రావాలి. మీ ఇష్టం వచ్చినట్లు బయట తిరిగితే కుదరచ్చు. లేదు, భక్తుడికి 15 రోజుల నుంచి దర్శనం ఇవ్వలేదు, అందుకే బయటకు వెళ్తున్నాను అన్నారు జగన్నాథ స్వామి. సరే మీరు తొందరగా రండి. వెంటనే పర్మిషన్ దొరికింది. జగన్నాథ స్వామి పరిగెత్తుకుంటూ వచ్చారు. పదండి బయలుదేరుతారు. సరే ముగ్గురికి 3 రథాలు. వెంటనే రథం మీద ఎక్కేశారు, స్వామి బయలుదేరేశారు ఆనందంతో. ఎందుకంటే 15 రోజులు అలాగే ఉన్నారు. భక్తుల్ని చూడటానికి లేదు, భక్తులకి దర్శనం లేదు. వాళ్ళని ఈయన చూడటానికి లేదు, ఈయన వాళ్ళని చూడటానికి లేదు, వాళ్ళు ఈయన చూడటానికి లేదు. ఇలా సరే బయలుదేరారు. తిరుగుతూ మార్గ మధ్యంలో పిన్ని గారు ఇల్లు కనిపించింది. మౌసిమా గారు అని అంటారు. పిన్ని గారు ఇల్లు కనిపించింది. వెంటనే పిన్ని గారు, అరే చాలా రోజులు వచ్చారని చెప్పి రకరకాల పిట్టా పొన్న అంటారు. పిట్టా పొన్న అంటే పానకము, అలాగే రకరకాల పిండి వంటలు పిండి గారు చేశారు. అవి గ్రహించారు. రథం మీద కూర్చొని వస్తుంటే పక్కన ఒక మందిరం ఉంది, మోసిమా గారు అని. ఆ మందిరం నుంచి భోగం వస్తుంది. ఇలా స్వీకరించారు, బయలుదేరారు. గుండిచా మందిరం. రథాలు బయట పెట్టేశారు, లోపలికి వెళ్ళిపోయారు. ముగ్గురు చాలా రోజులు వచ్చారు. గుండిచారానికి మాట ఇచ్చారు. సరే తిరిగి వచ్చారు, జన్మస్థానానికి వచ్చేసారు. ద్వారకా నుంచి బృందావనం వచ్చారు. వచ్చిన తర్వాత 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5వ రోజు ఈరోజు లక్ష్మీదేవి చూస్తుంది. అరే 2 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పారు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అయిపోయాయి, 5వ రోజు అయిపోయింది, ఇంకా రాలేదేంటి? లక్ష్మీదేవి సేవకులను పంపించింది. సేవకులు బయలుదేరారు. 5 రోజుల నుంచి ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? సేవకులు వెంటనే సమాచారం కనుగొన్నారు. ప్రస్తుతం వీరు గుండిచా మందిరంలో ఉన్నారు, బృందావనంలో ఉన్నారు. వెంటనే సేవకులు వెళ్ళి లక్ష్మీదేవి చెప్పారు, సమాచారం ఇచ్చారు. అమ్మ వారంతా గుండిచా మందిరంలో ఉన్నారు, బృందావనంలో ఉన్నారు. మరి 5 రోజులు అయిపోయింది, మరి లోపలికి వెళ్ళి మీరు తీసుకురండి స్వామిని. లేదు బయట వాళ్ళు విష్ణు సేవకులు ఉన్నారు, జగన్నాథ స్వామి సేవకులు, వాళ్ళు లోపలికి పోనివ్వడం లేదు మమ్మల్ని అని చెప్పారు. లక్ష్మీదేవి సేవకులు లోపలికి పోనివ్వడం లేదా? మా సేవకురాలకి లోపలికి పోనివ్వడం లేదా? చెప్తామని చెప్పి లక్ష్మీదేవి స్వయంగా రథం ఎక్కువ వచ్చేసింది. కోపంగా ఉంది, భయంకరమైన కోపం. వెంటనే లక్ష్మీదేవి సేవకులు సమాచారం ఇచ్చారు. వెంటనే జగన్నాథ స్వామికి చెప్పండి,
బయటికి రమ్మని చెప్పండి. ఈ సేవకులు వెళ్ళారు, ఆ సేవకులు చెప్పారు, ఆ సేవకులు వెళ్ళి లోపల చెప్పారు, స్వామి స్వామి స్వయంగా లక్ష్మీదేవి వచ్చింది. మీరు వచ్చేటప్పుడు ఏం చెప్పారు? 2 రోజులు వస్తానని చెప్పారు. ఈరోజు 5వ రోజు, 5 రోజులు అయిపోయింది స్వామి. వెంటనే లక్ష్మీదేవి వచ్చేసిందని చెప్పారు. జగన్నాథ స్వామి అనుకున్నారు మనసులో, ఇంత భయంకరమైన కోపంతో ఉంది, ఇప్పుడు ఎదురుగా కనిపించాలంటే చాలా ప్రమాదం. ఇంత కోపంలో ఎదురు కనిపిస్తే చాలా ప్రమాదం. కోపం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏంటి అనుకున్నారు స్వామి. సరే సరే నేను వస్తున్నాను, కాసేపు ఇంటికి వస్తాను అని చెప్పారు జగన్నాథ స్వామి. వెళ్ళలేదు మళ్ళీ, ఎందుకంటే కోపంతో ఉన్నారు ఆవిడ. లక్ష్మీదేవి చూశారు, చెప్తాను నేనేంటో అని చెప్పి జగన్నాథ స్వామి రథం యొక్క చక్రాన్ని ఎరగొట్టేసి, నిజంగానే ఎరగొట్టుకున్నాను బాబు, ఊరికి కథ కాదు, నిజంగానే ఎరగొట్టేసి చక్రం, ముందు చక్రాన్ని ఎరగొట్టేసి చెప్తాను, ఈ రథం మీదే వచ్చారు 2 రోజులు కష్టమని, మళ్ళీ ఎలా వెళ్తారో బయలుదేరుతారో చూస్తాను అని చెప్పి రథం చక్రం ఎరగొట్టేసి సేవకుడికి చెప్పి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి ఇంటికి ఎలా వస్తారో చూస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. జగన్నాథ స్వామి ఎప్పుడైతే కాస్త కళ్ళు తెరిచారు, ఇప్పుడు కోపం తగ్గుంటుందిలే అని చెప్పి బయటకు వచ్చారు. చూసరికి లక్ష్మీదేవి లేదా. ఇంకాస్త ముందుకెళ్ళి చూసేసరికి చక్రం ఎరిగి ఉంది. అయ్యో ఇంత కోపం, అమ్మో మంచిదైంది నేను రాలేదు, వచ్చేసి ఉంటే ఎంత గొడవ అయిపోయింది. మరి కనీసం ఈ కేసు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళిపోయారు, ఎలా మంచిదైంది రాలేదు. చక్రం ఎరగొట్టింది, కోపం చక్రం మీద చూపించింది, రథం మీద. సరే అయిపోయింది, సరే జగన్నాథుడు చింత అయిపోయింది, ఎలా వెళ్ళాలి మళ్ళీ, ఇంత కోపంతో ఉంది, కనీసం కండిషన్ కూడా కనిపించలేదు నేను, ఎంత కోపం ఉంది. సరే 8 రోజులు 9వ రోజు నవమి దర్శనం, భక్తులందరికీ నవమి దర్శనం. చాలా కొన్ని వందల వేల సార్లు జగన్నాథుని దర్శిస్తే ఏ ఫలితమైతే లభిస్తుందో గుండిచా మందిరంలో నవమి రోజు, అంటే రేపు వెళ్ళిపోతారు, ఈరోజు దర్శనం చాలా అద్భుతమైన దర్శనం. బృందావనంలో స్వయంగా విభుజధారి కృష్ణుడిని చూస్తే ఏ ఫలితమైతే లభిస్తుందో ఆ ఫలితం నవమి రోజు. సరే 9 రోజులు అయిపోయాయి, 10వ రోజు రథం ఎక్కి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి సేవకులకు చెప్పేసింది ముందే, వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా లోపలికి రానివ్వకండి. అమ్మా వాళ్ళ ఇల్లు అంటే అందరూ కలిసి ఉంటున్నారు కదా, వాళ్ళు ఏదో వెళ్ళారు దర్శనానికి 2 రోజులు అని చెప్పారు, 9 రోజులు అయిపోయింది, వస్తారు కదా, మళ్ళీ లోపలికి రానివ్వకపోతే మళ్ళీ పెద్ద గొడవ అయిపోతుంది. లక్ష్మీదేవి ఆలోచించింది, సరే బలరాముడిని సుభద్రాన్ని రానివ్వండి, జగన్నాథ స్వామిని రానివ్వకండి, ఆ తర్వాత నేను చూసుకుంటాను, తాడపేడ నేను చూసుకుంటాను, ఆయన అసలు రానివ్వకండి. సరే మీరు చూసుకోండి, మేము మాత్రం బలరాముడిని సుభద్రాన్ని వదిలేస్తాం అని అన్నారు సేవకులు. కరెక్ట్గా వీళ్ళు ముగ్గురు బావుడా యాత్ర అంటారు. బావుడా యాత్ర 15వ తేదీ, వచ్చే 15వ తేదీ బావుడా యాత్ర అంటారు, అంటే తిరుగు ప్రయాణం. వెళ్ళారు, వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తున్నారు. జగన్నాథ స్వామి భయపడిపోతున్నారు, లోపలికి ఎలా వెళ్ళాలి. సరే వీళ్ళు ఎలాగ వెళ్తున్నారు, వీళ్ళ వెనకే వెళ్ళిపోతే వీళ్ళకి దారి వదిలేస్తారు, నాకు దారి వదిలేస్తారు, ప్రత్యేకంగా నా కోసమైతే దారి ఇవ్వరు కదా అని చెప్పి అనుకున్నారు స్వామి. ముందేమో సుభద్ర వెళ్తాం, వెనకేమో బలరాం, వాళ్ళిద్దరు వెనకే జగన్నాథుడు వెళ్తున్నారు. ఎప్పుడైతే సుభద్ర బలరాముడు లోపల ప్రవేశించారో దారుణం వేసేస్తారు. జగన్నాథుడు కరెక్ట్ అడుగు పెట్టే లోపల దారం వేసేస్తారు. ఇదేంటి ఇది? మరి అమ్మగారు ఆర్డర్ అండి, మాదేం లేదు, నేను సేవ చేస్తున్నాం అంతే. సేవకులం ఎలా ఇప్పుడు మెట్రోలో ఎయిర్పోర్ట్లో మరి ఏదైనా కార్డు ఇస్తారు, కార్డు అక్కడ అలా పెట్టేస్తే లోపలికి వెళ్ళొచ్చు. మీ దగ్గర అది మరి స్కానింగ్ తీయలేదనుకుందాం, మెట్రోలో ఎక్కడైనా స్కానింగ్ తీయలేదంటే అది ఓపెన్ కాదు. మీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయి ఉంటారు లోపలికి, అది ఓపెన్ కానే కాదు. సో మా ఊరు వాళ్ళే వీళ్ళు పంపించారు, మమ్మల్ని ఎందుకు పంపించలేదంటే ఇంకా జగన్నాథ స్వామి కూడా మా అన్నయ్యని చెల్లెని పంపించారు, నన్ను పంపించలేదు, ద్వారం వేసేసారు. ఇంకా జగన్నాథుడికి ఇంకా టెన్షన్ అయిపోయింది. మరి ఎంతకాలం నేను బయట లోపలికి
జగన్నాథుడు ఆలోచించాడు, ఏదో విధంగా ఈవిడ్ని కాస్త కోపంగా ఉంది, మొట్టమొదట కోపంగా ఉంది, ఈ కోపాన్ని తగ్గించాలి, ఈ అలకని తగ్గించాలి, కాస్త శాంతింపజేయాలి. జగన్నాథ స్వామి ఆలోచించారు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే. బయటే ఒక పెద్ద స్వీట్ షాప్ చూశారు. వెంటనే స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిపోయి మంచి పెద్ద పెద్ద రసగుల్లలు, బాగా టేస్టీ రసగుల్లలు, ఒక బుట్ట నిండా రసగుల్లలు తీసుకున్నారు. సేవకులకు చెప్పారు, నేను ఇంతకాలం వీటి కోసమే ఉన్నాను, లక్ష్మికి ప్రేమ రసగుల్లా నాకు తెలుసు, మరి ఆవిడ కోసమే నేను ఇన్ని రోజులు వెతికి 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 అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను అన్నీ తిరిగి వచ్చాను, మరి అందుకే లేట్ అయింది, లేకపోతే నేను 2 రోజుల్లోనే తిరిగి వచ్చేవాడిని ఈ రసగుల్లల కోసమే నేను అని సేవకులు వెళ్ళి లక్ష్మీదేవి చెప్పారు, అమ్మ అమ్మ నీకోసమే, నా కోసమా, ఏంటి నీకు రసగుల్లలు అంటే ఇష్టం కదా, స్వామి రసగుల్లల కోసం ఇంత మొత్తం తిరిగేసరికి 9 రోజులు పట్టిందంట, మరి అక్కడెక్కడో ఉండిచామంటే అక్కడెక్కడో మంచి ఫేమస్ షాప్ ఉందంట, స్వీట్ షాప్, ఆనంద నేతి మిఠాయి ఏదో ఉందంట, అవుతారు అక్కడి నుంచి తీసుకొచ్చారు స్వామి నా కోసం ఇంత, సరే సరే ద్వారం తెరవంటే ఒకసారి. జగన్నాథ స్వామి వెనక పెట్టుకున్నారు రసగుల్ల, ఏం తెచ్చాను చూడు చూడు చూడు, ఏం తెచ్చాను చెప్పు, ఏం తెచ్చుంటావు, నాకు ఇష్టమైన రసగుల్లే తీసుకో ఒకసారి అని చెప్పి రసగుల్ల తీసుకెళ్ళి లక్ష్మీదేవి నోట్లో వేసేసాడు. వెళ్ళడంతో ద్వారం ఓపెన్ అయిపోయింది, అన్నీ ఓపెన్ అయిపోయి జగన్నాథ స్వామి లోపల. సో ఈరోజు జరిగిన లీలలు, స్వయంగా లక్ష్మీదేవి కోపంతో రథం చక్రాన్ని ఎరగొట్టేస్తుంది. హెర పంచమి అంటారు. ఇక 15వ తేదీ స్వామికి వెళ్తారు, బావుడ యాత్ర, తిరిగి ప్రయాణం. బుడ జగన్నాథ స్వామికి, సుభద్రామాతకి, బలభద్ర స్వామికి, సుదర్శన చక్రకి, నీలాచల ధామకి, లక్ష్మీదేవికి, హేరా పంచమికి, శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమతి చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి, అనంతకోటి వైష్ణవ బృందకి, వినామ సంకీర్తనకి, శ్రీల గురుదేవుకి, శ్రీల ప్రభువాదుకి, జయ పూజపాద స్వామి భక్తి క్రమరాజు గారికి, జయ పూజపాద హరిదాస్ ప్రభుకి, జయ పూజపాద సుదర్శన దాస్ ప్రభుకి, జయ పూజపాద హలాయుధ ప్రభుకి, కదాశ్రవణి గారి భక్త బృందకి, సమవేత భక్త బృందకి, అనంతకోటి వైష్ణవ బృందకి, గో ప్రేమానంది గోవిందా గోవిందా.